లలితా సహస్రమే సర్వమంగళములకు కారణమైంది. అందుకే శంకరాచార్యులు వారు ఆ సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపవరాహస్య భవతి అన్నారు. దరిద్రాణం చింతామణి గుణనిక, చింతామణులతో చేయబడిన మాల ఆవిడ దరిద్రులకు. ఏ కోరిక తీరక దరిద్రుడుగా ఉన్నా ఆ కోరిక తీరడానికి చింతామణులతో కూడిన మాల ఏది అంటే లలితా సహస్రనామమే. అదే 1000 పూసల మాల. ద్రేభ్యో భద్రాం శ్రియమనిశమ నాయ దదతౌ అన్నారు శంకరాచార్యులు వారు. దరిద్రుడెవడమ్మా లోకంలో అని అడిగారు. ఎవడు దరిద్రుడు? ఎవడు ఆపద వచ్చినా వెంటనే అమ్మని తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత అమ్మ అనుగ్రహిస్తుంది. దేవతాకాంతలు కల్పవృక్షం దగ్గరికి పోయి నమస్కారం చేస్తే చిగురుటాకు లేచి, పువ్వు లేచి, కాయ లేచి, పండు పండి అనుగ్రహిస్తుంది. మాకు ఆ దరిద్రం లేదు. మేము అమ్మ పాదములు తలుచుకుంటాం, సద్య ఫలితం వెంటనే అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ మేము దరిద్రులకు కావన్నారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. ఎవరు వెళ్ళి నమతాం అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరిస్తున్నారో, నమస్కరించడం అంటే నమస్కారం అనేటటువంటిది భావనా పరిపుష్టితో కూడుకున్నదై ఉండాలి. భావన లేని శరీర ఆంగికము నమస్కారము కాదు. మీరు ఆ భావనతో చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారం చేయడానికి వీల్లేదు. మీరు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి, అమ్మ దగ్గర ఇలా నమస్కారం చేయకూడదు. అమ్మ దగ్గర ఇంతే నమస్కారం కడుపు మీద పెట్టి చెయ్యాలి. నాన్నగారి దగ్గర చేస్తే నోటి మీద పెట్టి చెయ్యాలి. అమ్మా అసలు ఈ శరీరం ఉందంటే నీ కడుపులో స్థానం ఇచ్చావమ్మా. నువ్వు తిన్న అన్నం నాభిగొట్టంలోంచి అందించావు, లేకపోతే నాకు బతుకెక్కడిది? నువ్వు మరణ సదృశమైన వేదన పొంది నన్ను ప్రసవించావు. అమ్మా గర్భాలయంలో నాకు చోటిచ్చి ఉండకపోతే ఇవాళ నేను లేను. అటువంటి తల్లి నేను ఉండడానికి కారణమయ్యేటట్టుగా నన్ను కడుపులో 9 నెలలు మోసి ఎంత వికారం అనుభవించావో, ఆ పొట్ట పెద్దదైపోయి ఎంత పచ్చం చేశావో. నేను పుట్టాక నాకు పడిశం పడితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పడిశం తగ్గడానికి వీలైన పదార్థాలు నువ్వు తిన్నావు. ఆ పాలు నేను తాగితే పడిశం తగ్గుతుందని. అమ్మా కడుపుకి నే బతికుండడానికి ఒక సంబంధం ఉంది. నేను ఎలా రుణం తీర్చుకోగలను? నీ రుణం తీరేది కాదు. అందుకే అమ్మా నీకు నేను చెయ్యగలిగినది నమస్కారం. నేను నువ్వు లేని నాడు నేను లేనే లేను. నీ అనుగ్రహం లేని నాడు నేను నా బతుకే లేదు. ఇది చెప్పడానికి కడుపు మీద పెట్టి చెయ్యాలి అమ్మకి చేస్తే. నాన్నగారికి అయితే నోటి మీద. నోరు సంస్కారాన్ని చెప్తుంది. చాలామంది ఆదరించడానికి కారణం మంచి మాటే. ఆయన మంచి మాట మాట్లాడాడు అనుకోండి, 10 మంది ఆదరిస్తారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. మాటల చేత బంధుజనులు ఏర్పడతారు. కాబట్టి నువ్వే ఉపకారం చేయక్కర్లేదు, మంచి మాట మాట్లాడగలిగితే చాలు. నాన్నగారండి నాకు సంస్కార బలాన్ని చదువు రూపంలో ఇప్పించారు. ఈ నోట్లోకి అన్నం మీరే పెట్టారు. కష్టపడి సంపాదించి మీరు పాతిన విత్తనం నాన్నగారండి ఇవాళ శాఖోపశాఖలై మహావృక్షమై నాకు, నా బిడ్డలకి, మీ మనవలకి ఎంతో మందికి అన్నం ఎక్కడదో తెలుసా? మీరు పెట్టిన విత్తనం నాన్నగారండి. మీరు ఆనాడు విత్తు పెట్టి ఉండకపోతే ఇవాళ నాకు ఈ కీర్తి లేదు. నేను అన్నం తినలేను. అన్నం తిన్నాను, సంస్కారం సంపాదించాను, మీ అనుగ్రహం నాన్నగారు. అందుకే నోటి మీద పెట్టి తండ్రికి చేయమంది శాస్త్రం. గురువుకైతే ఒక్క భ్రూమధ్యమునందు తగలాలి ఇలా. ఎందుకని? గురువుగారు మీరు నాకు ఉపకారం కాదు, మీరు నాకు మాట చెప్పడం కాదు, మీరు చెప్పినది శాసనం అంతే. గురువు చెప్పినది శాసనం, అది గురి. అందుకే భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం ఉంటుంది. గురువు మాట్లాడాడంటే ఆజ్ఞ అంతే. ఇక మళ్ళీ దాన్ని మార్పు చెయ్యకూడదు శిష్యుడు. శిష్యుడంటే అంతే. కాబట్టి ఆజ్ఞాచక్రమునకు తగిలించి నమస్కారం చేస్తే గురువు. తల్లి తండ్రి ఇద్దరూ నిలబడితే నమస్కారం చేసి కోరిక కోరకూడదు. పరమేశ్వరుడి దగ్గర అయితే 3, పరివ్రాజకుడు పీఠాధిపతి మొదలైనటువంటి వారి దగ్గర అయితే 4 నమస్కారాలు చెయ్యాలి.
అందుకే పరమాచార్య స్వామి వారు ఎక్కడన్నా కూర్చుని ఉండగా ఎవరైనా వస్తే ఆ అనేవారు. ఆ నమస్కారం ఎప్పుడూ తూర్పు దిక్కు కన్నా ఉండాలి, ఉత్తర దిక్కు కన్నా ఉండాలి తప్ప దక్షిణ పశ్చిమాలకు చేయకూడదు. చేయకుండా నేల మీద పడి ఆ చేసేటప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం అంటారు, 8 అంగములు తగిలేటట్టుగా చెయ్యాలి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. గురువు దగ్గర నమస్కారం చేసేటప్పుడు పైన బట్ట ఉండకూడదు. పైన బట్ట లేకుండా ఉత్తరీయాన్ని నడుము కట్టుకుంటేనే సాష్టాంగం చెయ్యాలి. అందుకే నేను శంకరుల గుడిలోకి వెళ్ళను. ఎప్పుడైనా ఉదయం వేళ చొక్కా బనీను లేకుండా వస్తేనే ఉత్తరీయం నడుము కట్టుకుని లోపలికి వెడతాను. జగద్గురువులంటే జగద్గురువులే మన్నన. కాబట్టి అలా నమస్కరించాలి. శ్రీశైలం కామకోటి మఠానికి వెళ్ళినా తెల్లవారకట్ట ఉత్తరీయం కట్టుకుంటేనే వెళ్ళి ప్రణిపాతం చేసేవాడిని. సాష్టాంగం చెయ్యాలి. ఆడవారైతే పంచాంగమే చెయ్యాలి నమస్కారం. నీకు కుదరనప్పుడు తల ఉంచి నమస్కారం చెయ్యాలి. ఇన్ని నియమాలు నువ్వు భావనయందు పవిత్రతని పాటిస్తే నువ్వు నమస్కరించావని గుర్తు. ఆ భావన పరిపుష్టి ఉండాలి. అవతల వారి యందు ఆ గౌరవ ప్రకటనను నువ్వు చేస్తే ఆ గౌరవ ప్రకటనము లోపల ఉన్నది కనుక ఆంగికము భంగిమ దాన్ని ప్రకటనం చేస్తుంది. అది నమస్కారం. అమ్మవారి దగ్గరైతే ఇవేమీ పాటించక్కర్లేదు. ఒక్కొక్కసారి స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడం, దాన్ని ప్రణిపాతం అంటారు. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి. స్వర్ణదండం పడిపోయినట్టు అమ్మవారి దగ్గర పడిపోతే చాలు, దానికి ఏ భంగిమ అక్కర్ల. ఆడవాళ్ళు పడకూడదు, పంచాంగ నమస్కారమే. ఆడవాళ్ళు వంగి మాత్రమే నమస్కారం. అలా నమస్కారం చేస్తే ఎవరు కింద పడిపోయాడో వాణ్ణి పైకెత్తడానికి నించున్నవాడు వంగి పైకి తీస్తాడు. అయ్యా ఎంత కింద పడిపోవచ్చో అంత నేను పడిపోయాను, ఇక పడ్డానికి ఏం లేదు, అంత పడిపోయాను, మీరు నిలబడ్డవారు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. కాబట్టి ఇప్పుడు నించున్నవాడు అలాగే నించుని ఉండకూడదు, మనస్సు చేత సంకల్పం చేయాలి, ఈశ్వర కృప చేత ఈయన వర్ధిల్లుగాక అని. అందుకే నమస్కారం చేశాడు అంటే పుచ్చుకున్నవాడికి కొంత కర్తవ్యం ఉంటుంది, ఆయనని అనుగ్రహించాలి తప్పకుండా. ఒక్క పరివ్రాజకుడు పీఠాధిపతి అయితేనే కోరిక అడగకూడదు. నారాయణ 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 అంటూ నమస్కారం చేసి లేచిపోవాలి. పీఠాధిపతులు అనుగ్రహిస్తారు కామ్యాన్ని, ఎందుకంటే శంకరాచార్యులు వారు నియమనం చేశారు. వాళ్ళు చెయ్యవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, అదే పనిగా వాళ్ళు చేయరు. కాబట్టి ఇది నమస్కారం. ఇంకా నేనేదో కొద్దిగా చెప్పా, ఇప్పుడు నమస్కారం గురించి చెప్తూ కూర్చుంటే అయ్యే పనే. కాబట్టి కామాక్షి నమతాం. కామాక్షి మందిర ప్రవేశం చెయ్యాలని కాదు, మంచిదే మందిర ప్రవేశం చెయ్యడం. నీకు ఆర్తి కలిగినప్పుడు, భక్తి కలిగినప్పుడు, ధ్యానమునందు ఆనందము కలిగినప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావన్న దాంతో సంబంధం లేదు. దేశకాలములతో నిమిత్తం లేకుండా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు అమ్మవారిని తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఆమె అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. ఆమె వెంటనే నీ కోరిక తీరేటట్టుగా నిన్ను అనుగ్రహించగలదు. ఆ పరదేవతానుగ్రహమే ఈ లోకంలో ఎందరినో ఎన్ని ఆపదల నుండో కాపాడింది. శృంగగిరి పీఠానికి మహానుభావుడు పీఠాధిపత్యం వహించారు. అదిగో అక్కడ ఉన్నారే నృసింహభారతి మహాస్వామి వారు. వారు ఉత్తర భారతదేశం పర్యటనకి వెళ్ళారు. ఒకసారి కావాలని తన అంతఃపురం లాంటి ఇల్లు ఇచ్చాడు ఒక ధనికుడు. కావాలని వెంటపడి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఎందుకని? ఆ ఇంట్లో దయ్యం తిరుగుతోంది, ఎవ్వరూ ఆ ఇంట్లో ఉండట్లా. ఇంతటి మహానుభావుడు ఈయన అక్కడ పెడితే బాగుంటుందని పోతుందని తీసుకెళ్ళి పెట్టారు. ఆయన దివ్య దృష్టితో చూడలేదు, ఏదో ఆర్తితో అడుగుతున్నాడని ఆ భవనంలోకి వెళ్ళిపోయారు. నృసింహభారతీ స్వామి వారికి ఒక లక్షణం ఉండేది, వారు 24 గంటల జపం. అది పరీక్షించడానికి ఒకప్పుడు దక్షిణ దేశంలో ఆయన జపం చేస్తూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసరు విదేశాలకు చెందినవాడు ఆయన్ని పరీక్షించడానికి చూశాడు కూడా. ఆయన జపం చేస్తూనే కనబడ్డారు. అంత జపం చేసేవారు ఆయన. కాకరకాయలు ఒకటే తినేవారు. అష్టసిద్ధులు ఆయనకి వశం అయ్యాయి. అటువంటి నృసింహభారతీ స్వామి వారు కూర్చుని జపం చేస్తున్నారు. పరివారం అందరూ బాగా చీకటి పడిపోయింది, పడుకున్నారు. ఆయన ఒక్కరే ఉన్న ఆయన అలా జపం చేస్తూనే ఉండేవారు. చప్పుడైంది. ఏమిటి చప్పుడైందని ఆయన కళ్ళు విప్పారు. కరాళ విగ్రహం ఒకడు నిలబడి ఉన్నాడు.
నృసింహభారతీ స్వామి వారి దగ్గరికి రాగలిగాడంటే వాడి ఆసురీ శక్తి ఎంతటిదో చూడండి. వాడు వచ్చి నిలబడ్డాడు స్వామివారి ఎదురుగుండా. ఆయన తొణకలేదు, బెణకలేదు. జపం అంటే అదే మరి. మరణాత్రాయితే ఇది మంత్ర. ఆ పరదేవతానుగ్రహం. ఆయన నమ్ముకున్న శారద, ఆయన పీఠానికి తల్లి శారదా పరమేశ్వరి అధిష్టానం. వెంటనే ఆయన ఇలా చూసి, ఓహో అందరూ పడుకున్నారు, నేను ఒక్కడే ఉన్నానని వచ్చాడు అని నీళ్లు తీసి కమండలంలోంచి చేతిలో పోసుకుని విసిరారు మంత్రం చెప్పి. అంతే ఒళ్ళు కాలిపోయి హాహాకారాలు చేస్తూ పరిగెత్తి ఆ భవనం వెనక ఉన్న నూతిలోకి దూకేసి వాడు అదృశ్యం అయిపోయాడు. ఇక మళ్ళీ కనబడదు. అప్పుడు మర్నాడు పిలిచి అడిగారు యజమానిని, ఎందుకు ఇచ్చావు నాకు ఈ భవనం, నిజం చెప్పని. అప్పుడు చెప్పాడు, ఇక్కడ ఇలాంటి ఉగ్రభూతం తిరుగుతోంది, ఎవరు ఉండట్లేదు, మీరు ఒక్కసారి వస్తే భూతం పోతుందని మీకు ఇచ్చానన్నాడు. ఎవరు రక్షించారు నాకు చెప్పండి? ఆయన నమ్ముకున్న అమ్మవారు ఆయన్ని రక్షించింది. చంద్రశేఖర భారతీ స్వామి వారికి జరిగింది ఒకసారి. ఎలా చేయి చూపించకూడదు. చంద్రశేఖర భారతీ స్వామి వారికి జరిగింది. ఆయన ఒక శివాలయంలోకి ప్రవేశిస్తే శివాలయం అంతరాలయంలో కూర్చునింది ఉగ్రభూతం. అది గబగబా బయటికి వచ్చి ఊళ్ళో పరిగెడుతుంటే అది గుద్దుకుని ఒకతను పడిపోయి చనిపోయాడు. అది వెళ్ళి చెరువులో దూకేసింది. ఆయన ప్రవేశించేటప్పటికి పారిపోయిందంతే. అంత శక్తి. కారణం అమ్మవారి అనుగ్రహం. వాళ్ళు నమ్ముకున్న అమ్మవారిని వాళ్ళంత ఆరాధించారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి జమానాలోనే అనుకుంటాను, బళ్ళారి వచ్చారు పూజ చేయడానికి. శివలింగాన్ని ఎత్తుకుపోయాడు, చంద్రమౌళీశ్వరలింగాన్ని. శంకరాచార్యుల వారి నుండి వచ్చిన శివలింగం అది. అప్పుడు ఆయన అన్నం నీళ్లు కూడా ముట్టకుండా శారదని ప్రార్థన చేశారు. ఒక పొలంలో దొరికింది శివలింగం. మళ్ళీ దక్కింది శృంగగిరి పీఠానికి. ఎన్ని ఆపదలు! ఇన్ని ఆపదల్లో ఇన్ని పీఠాధిపతులంతటి వాళ్లకే విపత్కర పరిస్థితులు వస్తే పరదేవత ఆదుకుంది. అమ్మవారే. అభీష్టానాం దానా నిరతిమ అనిశమపి కామాక్షి నమతాం. అనిశం ఎల్లప్పుడూ, ఒకసారి రెండు సార్లు కాదు, ఎప్పుడెప్పుడు అమ్మవారిని స్మరించి నమస్కరించినంత మాత్రం చేత అలా అనుగ్రహించే అంతే. అసలు పరమాచార్య స్వామి వారికి పలికేది కామాక్షి. ఆయన దగ్గరికి వచ్చి అడిగింది ఒక ఆవిడ, మా కూతురు పెళ్లి చేయాలి, డబ్బు కావాలంది. నీ కూతురు పెళ్లి నీ చేయనా, పో అవతలగన్నారు. కాదు, మిమ్మల్ని నమ్ముకుని వచ్చా, పెళ్ళి ఒప్పుకున్నాను, ఇవ్వండి అంతే డబ్బు. హఠం చేసి కూర్చుంది ఆవిడ. కామాక్షి పరదేవతని స్మరించారు ఆయన అంతే. ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు వచ్చి ఆవిడ ఎంత డబ్బు అడిగిందో అంత డబ్బే అక్కడ పళ్ళెల్లో పెట్టాడు. ఆయన చూసి ఒక్కసారి అతనికి మంత్రాక్షతలు వేసి ఆశీర్వచనం చేశారు. అతను వెళ్ళిపోయాడు. ఆయన కూర్చున్న సత్యదండంతో ఆ డబ్బు ఇలా తోసి, తీసుకో పో, కామాక్షి ఇచ్చిందంట. ఒకసారి కాదు, నేను ఎన్ని సందర్భాలని మీకు చెప్పను. ఆయన ఒక్కొక్కసారి పో కామాక్షికి ప్రదక్షిణం చేసిరా అనేవారు. అంతే, ఒక అద్భుతం జరిగేది, అయిపోయేది. కాబట్టి ఆమెని నమ్ముకున్నవాడెవరున్నాడో వాడికి ఆ నమ్ముకున్నవారు నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి పరమమంగళ స్వరూపిణి. ఆంతర బాహ్యమునందు ఏదో కస్తూరి రాసుకోవడం అవి రాసుకోవడం కాదు, ఆంతరమునందు ఆవిడ అంత మంగళప్రదురాలు. ఆవిడ పేరు చెప్తే చాలు, ఆవిడ స్పర్శ కలిగితే చాలు మంగళత్వం. అందుకు కదండి ఆవిడ సర్వమంగళాదేవతగా కొబ్బరి బొండం మీద పెట్టేందుకు ఆరాధన చేస్తారు మంగళసూత్రాన్ని. దాని పేరే మంగళసూత్రము. ఒక్కటే కారణం, ఇక్కడ పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ ముళ్ళేయిస్తారు. ముళ్ళేయించి ఆ మంగళసూత్రాన్ని పెట్టి, మీరు ఎప్పుడైనా వినండి, గుడుగుడు పెళ్లి చేస్తానంటే నేనేం చేయలేను, కానీ అమ్మవారి నామాలతో పార్వతీదేవి యొక్క నామములతో ఆరాధన చేస్తారు. చేసి అమ్మా నువ్వు ఇందులో ప్రవేశించమని అడుగుతారు. అడిగి ఏమో ఏ తల్లి ఎంత నమ్ముకుని ఆ మంగళసూత్రంలో ఉన్న సర్వమంగళాదేవతకి నమస్కారం చేస్తోందో, సభలో ఉన్నటువంటి ప్రతి ముత్తైదువ యొక్క కంఠంలో తీసుకెళ్లి దాన్ని ఒకసారి పెడతారు. పెట్టి తీసుకొచ్చి వరుడి చేత కట్టిస్తారు. ఎందుకని మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహేతునా, నేనున్నానని గుర్తదే. ఆ మంగళత్వం అంతా దాని మీదే ఆధారపడింది. ఆడది నిద్ర లేచి ఇలా కళ్ళకద్దుకొని నమస్కారం చేస్తే చాలా ఆవిడ ప్రీతి చెందుతుంది.
ఆవిడ సర్వమంగళా దేవత. ఆ ఇంట పిల్లలకి అమ్మా నాన్నగారు కూడా ఉన్నారు అంటే ఆ తల్లి అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహానికి అసలు అంతు లేదు. ఆవిడ అన్నపూర్ణయ్యి అన్నం పెడుతుంది అందరికీ. ఎక్కడెక్కడ ఎవరు అన్నం తిన్నా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. మీరు ఒకటి ఆలోచించండి, జనం పెరిగిపోతారు, భూమి పెరుగుతుందా? భూమి పెరగదు. జనం పెరిగినా భూమిలోంచి వాళ్ళకి కావలసిన అన్నం మాత్రం ఎక్కువ వస్తోందంటే అది అన్నపూర్ణమ్మ తత్వం, అది ఆవిడ అనుగ్రహం. అందున అన్నం పెట్టేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. నన్ను మీరు భోజనానికి పిలిచారు అంటే నన్ను ఒక్కడే కాదు, నా వెనక ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని కూడా పిలిచినట్లేగా, వాళ్ళు కూడా భోజనానికి వస్తారు. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తే అబ్బో అందులో అమ్మవారిని అడిగారమ్మా, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. 3 లోకాలు నా బంధువులమ్మా. నా అమ్మ పార్వతి, మా నాన్నగారు పరమశివుడు. అమ్మ భోజనానికి వచ్చానన్నారంటే నాకు ఒక్కడికి పెట్టమనా అందరికీ పెట్టమనా? 3 లోకాల వాళ్ళకి. అది శంకరుల ఔదార్యం. అన్నం తిని బతికేయడం కాదు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఆయనకి లేక మన కోసం అడిగారు. ఆ పిల్ల చేస్తుందో లేదో రేపు పొద్దున నాకు తెలియదు, కానీ ఈ శనాదివారాల్లో అసలు అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు వేసిన ఉపమానాలకి చేస్తుంది ఆ పిల్ల లాస్య ప్రకటనం. అద్భుతం అంతే, అలా చేస్తుంది ఆ లాస్యం. కాబట్టి ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెట్టింది. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను, మీరు బాగా పట్టుకుంటారు. కనకధారా స్తోత్రం చేస్తూ శంకరులు ఒక అపూర్వ ప్రయోగం చేశారు కనకధారలో. శాకాంబరీతి శిశేఖర వల్లభేతి అన్న శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు గీర్దేవతేతి గరుఢధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. ఆయన చెప్పాలనుకున్నది 3 అమ్మల గురించి చెప్పాలంటే గీర్దేవతేతి బ్రహ్మగారి భార్య, గరుడధ్వజ సుందరేతి గరుడధ్వజం ఉన్నవాడు విష్ణువు, విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. శాకాంబరీతి పక్కన పెట్టండి. శశిశేఖర వల్లభేతి చంద్రబింబాన్ని చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి. అయిపోయారుగా 3. సరస్వతిని చెప్పారు, లక్ష్మిని చెప్పారు, పార్వతిని చెప్పారు. ఇంకెవరి పేరు చెప్పాలి? శంకరాచార్యుల వారు మళ్ళీ 4వ పేరు అట్టుకొచ్చారు, శాకాంబరీతి అని. ఎందుకు ఆ పేరు? సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై అన్నప్పుడు సృష్టికర్త బ్రహ్మగారి భార్య సరస్వతి, స్థితికర్త విష్ణువు యొక్క భార్య లక్ష్మి, ప్రళయకర్త మహేశ్వరుని యొక్క ఇల్లాలు రుద్రాణి. సరిపోయిందిగా. మరి శాకాంబరీతి ఎందుకు పెట్టినట్టు శంకరాచార్యుల వారు? ఊరే పుట్టడం, ఉండడం, వెళ్ళిపోవడం కాదు, అసలు వీటన్నిటికీ మధ్యలో నువ్వు ఏ పని ప్రశాంతంగా చెయ్యాలన్నా నీ కడుపు నిండడం అన్నది ఒకటి ఉంది కదా. ఆ కడుపు నిండడానికి లోకాలకు ఉపద్రవం వచ్చింది. ఒకప్పుడు ఒక రాక్షసుడు లోకంలో ఎక్కడా అన్నం, కూర, పండు, కాయ లేకుండా చేసేశాడు. అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మవారు ఆవిర్భవించి ఒరే మీకు పంటలు పండుతాయి, వరం ఇస్తున్నాను, నీళ్లుంటాయి, వర్షం పడుతుంది అనలేదు. ఎప్పటికి పంట పండుతుంది, ఎప్పటికీ అన్నం దొరుకుతుంది, ఎప్పుడు అన్నం తింటారు పిల్లలు? మీరు చూడండి, అమ్మ ఏదో రాత్రి 8:30కి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నది 11 అయింది అనుకోండి, పిల్లలు ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలి వేసేస్తోందమ్మా, అమ్మ ఆకలి వేసేస్తోందమ్మా అన్నారనుకోండి, అప్పుడు ఒరే అన్నం వండుతాను, కూర వండుతాను, పప్పు వండుతాను అందో. గబ్బ కాస్త అద్భుతంగా కాస్త జావ చేసేసి అందరికీ ఓ మాగాయ ముక్క జావ ఇచ్చేస్తుంది. వాడు ఆ మాగాయ ముక్క నంచుకుని జావ తాగేసి అమ్మ వెంటనే పెట్టావమ్మా అంటాడు. అన్నం అన్నది వేళ పట్టున పెట్టాలి. అన్నం పెట్టడం ప్రధానం కాదు, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి. అందుకని ఆవిడ ఎప్పుడో వర్షం పడుతుంది, ఎప్పుడో పంటలు పండుతాయి అనలేదు. ఆవిడే కాయగూరలు, పళ్ళు, మొక్కలు అన్నిటినీ పట్టుకుని ప్రత్యక్షమైంది. అంతే, వచ్చిన వాళ్ళందరూ పట్టుకుపోయారంతే. ఆవిడ దగ్గర కాయలు, పళ్ళు పట్టుకుపోతూనే ఉన్నారు, ఆవిడ ఇస్తూనే ఉంది. అంటే అన్నం పెట్టడం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలని నిజంగా కన్న తల్లి ఎలా వండి పెడుతుందో అలా కొన్ని కోట్ల మంది ఆకలిని శాకంబరిగా వచ్చి తీర్చినటువంటి అమ్మ, ఆమెని స్మరించకపోతే నేను ఈ 3 పేర్లు చెప్పి ప్రయోజనం ఏంటి? అమ్మ కారుణ్యం అక్కడుంది. అందుకే శంకరులు స్తోత్రం చేస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు.
అటువంటి స్వరూపం ఆ తల్లిది. ఆమెకి నమస్కరించకుండా ఉండడం ఎవరికి సాధ్యం అసలు? వాడు ఏ సంప్రదాయంలో ఉండనివ్వండి, తెల్లవారి లేచి వాడికి బుద్ధి ప్రచోదనం కావాలి అంటే గాయత్రి మహామంత్రం చేయవలసిందే. ఏ సంప్రదాయంలో ఉన్నా ఓ కొత్తగా మొట్టమొదట ఒక భూస్వామి ఓ 200 ఎకరాల భూమి కొంటాడు ఎక్కడో చోట. దానికి ఏదో నీటి మడుగోటి చూస్తాడు, వ్యవసాయం మొదలెడతాడు. అక్కడ ముందు అస్తమానం రోజు వెళ్ళి రాలేడు కాబట్టి ఓ పాకేసుకుంటాడు. ఓ 4 పాలేర్లని ఒరే మీరు కూడా 4 పాకలు వేసుకోండిరా అంటాడు. అతను పాకేసుకుని 4 పాకలు వేయించే ముందు ఏం చేస్తాడంటే ఓ పెద్ద రాయి ఒకటి చూసి దానికి 3 కుంకన్ రేఖలు పెట్టి ఓ బొట్టెట్టి ఓ పాకేస్తాడు. ఆవిడ ముందొచ్చింది, మేము ఆవిడ బిడ్డలం, మేము వచ్చామంటాడు. ఇప్పుడు ఆ తర్వాత 100, 200, 300, 1000 గడపలు అయ్యాయి. ఆ రాయి అలాగే ఉంది. వాళ్ళు ఏమంటారో తెలుసా? రాయిని పెద్దింటమ్మ అంటారు. ఆవిడే ముందొచ్చిన అమ్మ, ఆవిడ బిడ్డలం మేమందరం. ఈ గడపలన్నీ ఆవిడ గడపలే, ఆవిడ బిడ్డలమే. అది రాయి అనరు వాళ్ళు ప్రతి సంవత్సరం నైవేద్యం పెడతారు. ఏ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మొట్టమొదట పసుపు కుంకం పట్టుకెళ్ళి ఆ అమ్మ దగ్గర పెట్టి వస్తారు. పెద్దింటమ్మ మేమందరం ఆవిడ బిడ్డలం. కొత్తగా ఇంకో పిల్లాడు వచ్చాడు ఆ ఇంట్లోకి, పెద్దింటమ్మ సంతానంలో ఇంకో బిడ్డ వచ్చాడు. అమ్మ తీసుకెళ్ళి ఆ పిల్లాడిని చూపించి మొట్టమొదట ఊరి పొలిమేర దాటించేటప్పుడు నమస్కారం పెట్టి వస్తారు. అమ్మ నేను వచ్చి అస్తమానం అడగలేను, నువ్వు నన్ను రక్షించు సుమా అని చెప్పడానికి మరిడమ్మ దర్శనం చేస్తారు. మరిడమ్మ దర్శనం చేస్తే ఒకసారి దర్శనం చేస్తే ఆవిడ గుర్తిట్టుకుంటుంది, వీడి ఆరోగ్యం నేను చూడాలని. మళ్ళీ మళ్ళీ ఇచ్చే అమ్మ కాబట్టి మరిడమ్మ. ఇంటి తలుపులు వేసి ఉన్నాయనుకోండి, లోపలిది బయటికి వెళ్ళదు, బయటిది లోపలికి రాదు. నీకు కొత్తగా యోగం, కొత్తగా ఏమైనా కావాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. తలుపులమ్మ తల్లి ఆవిడ అనుగ్రహంతో ఓ కారు లోపలికి వచ్చిందో, పొలం వచ్చిందో, ఇల్లు వచ్చింది, దాని దస్తావేజులు వచ్చాయి కాబట్టి తలుపులమ్మ. ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతారు. నేను ఎప్పుడు కాకినాడ పట్టణం విడిచిపెట్టి ఇతర ఊళ్ళకి బయలుదేరినా ఓసారి మా అమ్మవారు నూకాలమ్మకి నమస్కారం చేస్తా. నూకాలమ్మ, ఈ భూమి మీద నూకలు ఉండాలంటే ఆవిడ అనుగ్రహమే. అమ్మ మళ్ళీ కాకినాడ పట్టణం వచ్చి నూకలు తిని నేను ఇక్కడ సంతోషంగా ఉండి మళ్ళీ వెళుతూ ఉండాలి కదమ్మా. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు. రామాయణంలో విశ్వామిత్రుడు చెప్తాడు, ఊరి యొక్క అధిష్టాన దైవం ఇప్పుడు అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి నమస్కారం పెట్టకుండా ఊరు దాటి వెళ్ళకూడదు, ప్రమాదం రాకుండా చూస్తుంది. మళ్ళీ భూమి మీద నూకలు ఉంచుతుంది, వెనక్కి తీసుకొస్తుంది. పురప్రవేశం చేస్తూ మళ్ళీ సరిహద్దు దగ్గర ఆగి ఒక్కసారి ఆ అమ్మకి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. నువ్వు ఏ రైల్లోనో వెళ్ళిపోతున్నావు, కాకినాడ దగ్గరికి వస్తోందనగా చెప్పులు ఇప్పోసారి నమస్కారం చేయాలి. తల్లి నూకాలమ్మా, అక్కడికి వెళ్ళారా నూకలు పెట్టావు, ఏమీ ఇబ్బంది లేకుండా వేళపట్టున అన్నం దొరికింది, అన్నం తినగలిగాను. అన్నం తినకపోకుండా ఏ జ్వరం వస్తే ఏం చేస్తావు కార్యం? కాబట్టి అన్నం తిన్నాను అమ్మ, మళ్ళీ ఇక్కడికి క్షేమంగా వస్తున్నాను, నీ అనుగ్రహమేనమ్మా. ఎక్కడున్నా నూకలు పెట్టావమ్మా. అమ్మకి నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆవిడ నూకాలమ్మ. ఆవిడ ఊరి బయట ఏ విధమైనటువంటి ఉగ్రభూతాలు రాకుండా కాపలా కాసింది. పోలేరమ్మ. ఎన్ని పేర్లు ఆవిడికి! మీరు ఏమీ తెలియని వాడు, మంత్రం కాని తంత్రం కాని ఏమీ చేత కాని వాడి దగ్గర నుండి అపారంగా వేదం చదువుకుని మంత్రభాగం తెలుసున్నవాడు వరకు ఆరాధన చేసేటటువంటి స్వరూపము అమ్మవారే. ఎవరికి ఏ కష్టం రానివ్వండి ఆవిడ దగ్గరికే పెడతారు. కారు కొనుక్కున్నాడు, ట్రాక్టర్ కొనుక్కున్నాడు, నాగలు కొనుక్కున్నాడు, ఏది కొనివ్వండి అమ్మవారి పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టి కాస్త పసుపు బొట్టు పెట్టి బయలుదేరతాడు. ఆ తల్లి అనుగ్రహం ఉండాలంటే ఆవిడ సర్వమంగళాస్వరూపం. ఆ తల్లి అమ్మా నీకు నమస్కారం చేయనివాడు ఎవరున్నాడమ్మా ఈ లోకంలో? ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంతమంది ఎన్నిసార్లు ఏ ఏ నమస్కారాలు చేస్తున్నారో ఆవిడ అలా వింటూనే ఉంటుంది. ఓ నన్ను నమ్ముకుని ఎక్కడో ఎవరి భర్తకో ఆపదొచ్చింది, ఆవిడ నమస్కారం పెట్టింది, అమ్మా నా మంగళసూత్రం కాపాడంటుంది. అంతే వెంటనే ఆవిడ వింటుంది. ఓ ఏడుస్తోంది. ఒక ఆవిడికి పిల్లలు లేరు, ఒక ఆవిడ పిల్లాడికి ఇబ్బంది వచ్చింది, ఓ పిల్లాడికి మాటలు రాలేదు, ఒకరికి చదువు రాలేదు, గత జన్మ కర్మలు, వాళ్ళందరూ రకరకాల కోరికలు, ఇవన్నీ వింటూనే ఉంటుంది తల్లి. ఇవన్నీ నిరంతరం అంది మూకశంకరుల యొక్క కవితా ప్రజ్ఞ అంటే. అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, అనిశమపి ఎప్పుడూ ఎప్పుడూ వింటూ ఉంటుంది. ఇలా అని అడిగితే చాలు ఆవిడ వింటుంది. కాబట్టి అమ్మా నువ్వు ఎంతటి దయాశాలివంటే మా తల్లి, ఎంతటి మంగళప్రదురాలివంటే, బాహ్యమునందు ఎంత సువాసనలతో ఉంటావో ఆంతరమునందు అంత మంగళప్రదురాలివి.
నువ్వు పాడు చేయడం అన్న మాట లోకంలో లేనే లేదు. అందుకే మహాప్రళయతాండవ సాక్షిణి, ఆవిడ తాండవం చేయదు, ఆవిడ ప్రళయం చేయదు. శివుడు చేస్తూ ఉంటే చూస్తుంది. అన్నం పెట్టడం ఆవిడ పెడుతుంది, బట్టలు ఇవ్వడం ఆవిడ ఇస్తుంది, కాపాడడం ఆవిడ కాపాడుతుంది, శివుడు ఎందుకు కలపడం ఆవిడ కలుపుతుంది. ఇంకొకరు చేయడం ఆవిడికి చేత కాదు, ఎందుకంటే ఆమె అమ్మ కనుక. అంతటి మంగళప్రదురాలు ఆమె, అంత సౌశీల్యవతి, అంత ప్రేమైకమూర్తి నా తల్లి. కాబట్టి అమ్మా, అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం స్వసంగాత్ కంకేళి ప్రసవజనకత్వేన చ తవ. స్వసంగాత్ కంకేళి అంటే అశోక వృక్షాలని ఉంటాయి. ఆ అశోక చెట్టుకి ఒక లక్షణం, పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి దాన్ని ఒక తన్ను తంతే తప్పది పువ్వు పుయ్యదు. కాబట్టి అశోక వృక్షం పువ్వు పుయ్యకపోతే, వనంలో ఉన్న అశోక వృక్షం పువ్వు పుయ్యలేదనుకోండి, అమ్మవారి చెలికెత్తలు అమ్మవారిని అడుగుతారు, అమ్మ అమ్మ ఒక్కసారి తన్నమ్మా అంటారు. అంటే అమ్మవారు విలాసంగా నడిచి వెళ్ళి ఒక్కసారి పద్మినీ జాతి స్త్రీ ఏమిటాడు, పద్మినీ జాతి స్త్రీలకు పద్మినీ జాతి స్త్రీ కాబట్టి ఆవిడ తన కాలుతో సుతారంగా అశోక వృక్షాన్ని తంతుంది. తంతే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబ వృక్షానికి ఒక లక్షణం, కదంబ వృక్షానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? అది పూత పూస్తే ఒకరోజు పూసేస్తుంది. నేను విశాఖపట్నంలో ఓ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు నాకు విడిదిస్తే, వాళ్ళు నాకు ఎంత అందమైన విడిది ఇచ్చారంటే, నేను కూర్చొని సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం అభిముఖంగా పెద్ద కదంబ వృక్షం, దాని నిండా కదంబ పుష్పాలే. చిన్న చినుకు పడింది అనుకోండి, అన్నీ ఒక్కసారి పూసేస్తాయి, అన్నీ పూసేస్తాయి ఒక్కసారి. అప్పుడు ఏం చేయాలో తెలుసా? కదంబ వృక్షం మొగ్గేసిందంటే మీరు మీ కూతుర్ని, మీ కోడళ్ళని, మీ కూతుళ్ళని, మీరు ఎవరెవరితో పూజ చేయిద్దాం అనుకున్నారో వాళ్ళని సిద్ధంగా ఉంచాలని గుర్తు. కదంబంగాని పూసిందా ఒక్కసారి పూస్తుంది, అన్ని పువ్వులు దింపేసి అమ్మవారికి పూజ చేసేస్తారు ఒక్కసారి. అలా అశోక వృక్షం పూస్తే ఆ అశోక వృక్షాన్ని ఏ పద్మినీ జాతి స్త్రీ తంతే పూత పూసిందో ఆ సువాసన పాదానికి పట్టుకుంటుంది. ఎన్ని అశోక వృక్షాలు తన్నావు, ఎన్ని అశోక వృక్షాలు పూసే, మరి నీ పాదం ఎంత సువాసనతో ఉంటుందమ్మా. కాబట్టి స్వసంగాత్ కంకేళి ప్రసవ జనకత్వే నచతవ. ఇక్కడి వరకు శ్లోకం ఒక అన్వయం. ఇప్పుడు నేను ఆఖరి పాదం చెప్పాను అనుకోండి, మొత్తం శ్లోకం మారుతుంది. మళ్ళీ మొత్తం శ్లోకం మొదటి పాదం దగ్గర నుంచి ఇంకొకలా తిరిగిపోతుంది. అది మూకశంకరుల ప్రతిభ అంటే. ఆయన అన్నారు 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికీ, అమ్మా ఇంతమందికి నువ్వు ఇన్ని చేస్తూ ఇంత సుగంధభరితమైనటువంటి శరీరంతో ఉన్నావని నేను ప్రతిపాదన చేశాను కదా, అటువంటి తల్లి నువ్వు ఎవరో తెలుసా? అసలు నీ పేరు కామాక్షి కాదు, నీ పేరు శారదా కాదు, నీ పేరు విశాలాక్షి కాదు, నీ పేరు మీనాక్షి కాదు. అసలైనటువంటి పేరు నీ పేరు అని చెప్పవలసింది త్రిధాదత్తే వార్తాం సురభిరితి గిరిసుతే పాదో గిరిసుతే. నీ పేరు కాదు, నీ పాదానికో పేరుంది. నీ పాదం పేరేమిటో తెలుసా? సురభి అన్నారు. సురభి అంటే గోవు, దేవతల గోవు కామధేనువుకి సురభి అని పేరు. సురభి అన్న పేరుతో ఒక ప్రాచీనమైనటువంటి సంస్థ ఒకటి ఉంది. సురభి అంటే కామధేనువుకి సురభి అని పేరు. ఈ పాదమున్నదే అమ్మవారిది, అదే సురభి. సురభి అన్న మాటకి అమరకోశం ఎన్నో అర్థాలు చెప్పింది. సురభి అంటే వసంత ఋతువు, సురభి అంటే విశేషమైనటువంటి మంగళ కార్యములు ప్రారంభమయ్యేటటువంటి నెలలు. సురభి అంటే గొప్ప సువాసన. అందుకే సురభిర్జుషతాం అని మంత్రం చెప్తాం కదా, మంచి సువాసన. సురభి అంటే కామధేను. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకానికి మొదటి పాదం దగ్గర నుంచి రండి, ఏమవుతుంది? అమ్మవారి పాదము విశేషమైన సుగంధముతో ఉంటుంది, సువాసనతో ఉంటుంది. లోకంలో నీ మనసు చాలా ఆహ్లాదాన్ని పొంది ధ్యానమనందు నిలబడాలి అంటే చక్కటి సువాసన ఉండాలి.
అంత మంచి సువాసనలన్నీ అమ్మవారి పాదమును ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ పాదమే సురభి. ఎవరెవరు నమస్కరించారో వాళ్ళందరికీ ఆమె శుభములనిస్తుంది, సమస్త మంగళములను చేస్తుంది. కాబట్టి వసంత ఋతువు లాంటిది ఆవిడ. అందుకే ఈ లోకంలో మహాపురుషులందరూ వసంత ఋతువులోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి రామచంద్ర ప్రభు, వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు. ఇద్దరు మధుమాసం మాధవమాసం వసంత ఋతువులోనే. సాధారణంగా దక్షిణ దేశం అంతా ఆపస్తంభ సూత్రులు కాబట్టి వసంత ఋతువులోనే వాళ్ళకి శుభకార్యం, శుభముహూర్తాలు పెట్టుకుంటారు. కాబట్టి అది మంగళప్రదమైన కాలం. ఉత్తరాయణం వచ్చిందని చెప్పి ఉపనయనం ముహూర్తాలు కూడా ప్రారంభం చేస్తారు ఇంకా. కాబట్టి అమ్మా, అసలు వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములలో వచ్చి లోకంలో మంగళ కార్యములన్నీ జరగడానికి ఆటపట్టయినట్టే నీవే సమస్త మంగళ కార్యములకు ఆధారభూతమైన దానవో. నీ అనుగ్రహం ఉంటేనే ఎక్కడైనా సరే మంగళము జరుగుతుంది. అందుకే లోకంలో నానుడుంది. అసలు లోకంలో మంగళములన్నీ ఆశ్రయం అంటే ఎక్కడుంటుందో తెలుసా? ఆడదాని వైపు నుంచి ఉంటాయి. ఎందుకని? ఒక ఆడది ఆడపిల్లగా ఉండిపోయింది అనుకోండి, ఆడకి చేరలేదు, ఈడపిల్లగా ఉండిపోయింది. ఆడకి చేరిపోయిందంటే ఎవరి దగ్గరికి చేరాలో ఆయన దగ్గరికి చేరిపోయింది, నారాయణుణ్ణి. ఆమెకి పెళ్ళయిందంటే ఆయనకి పెళ్ళైపోయిందని గుర్తు కదా, ఆయనకి ధర్మపత్ని దొరికింది, ఆయన ఇహము పరము కూడా పొందుతాడని గుర్తు ధర్మపత్ని ఉంటే. కాబట్టి ఒక ఆడపిల్లకి పెళ్ళి అవ్వాలి అంటే, ఆడపిల్ల మంచి భర్తని పొందాలి అంటే కామే సబద్ధమంగళ్య సూత్ర శోభిత కంధరా, ఈ నామాన్ని ఆమ్నాయం చేయమంటారు, బాగా సంపుటీకరణ చేయమంటారు. అందుకే ఇప్పటికీ కొన్ని చోట్ల పెద్దలు ఏం చేస్తారంటే, ఈ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేయడం ప్రారంభించగానే లలితా సహస్రనామం తప్పు లేకుండా చదవగలిగిన వాళ్ళని కూర్చోపెట్టి చదివిస్తారు. చదివించి ఆ నామం కామే సబద్ధమంగళ్య సూత్ర శోభిత కంధరా వరకు చదివిస్తారు. చదివించి తాళి కట్టిస్తారు. ఆడపిల్ల భార్య అయితే సరిపోతుందా? కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత పిల్లలు తొక్కని పక్క బరువు అయిపోతుంది. ఆ పక్క వేసినట్టే ఉందనుకోండి, కొన్నాళ్ళు బాగుంటుంది. పక్కింట్లో పిల్లలు తెల్ల దుప్పటి వేసి పరిపేయగానే వాడు స్కూల్ నుంచి వచ్చి బురదకాలతో దాని మీద ఎక్కి తొక్కేశాడు అనుకోండి, చీ 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 చీ, మీ నాన్నకేమో పక్కని శుభ్రంగా ఉండాలంటారు, మీరేమో బురదకాలతో తొక్కేస్తారని ఆ పిల్లల్ని వెనకాల 4 దెబ్బలు కొట్టి మళ్ళీ దుప్పటి మార్చుకుని అమ్మ చెమట తుడుచుకుంటే ఆమె మహదైశ్వర్యవంతురాలు తల్లయింది. ఆ పిల్లలు తొక్కని పక్కింట్లో ఉందనుకోండి, ఆమెకి బరువు అయిపోతుంది కొంతకాలానికి. ఏమిటో ఇంట్లో అమ్మ అనేవాడు లేడు, నాన్న అనేవాడు లేడు. కనబడ్డ ప్రతి చెట్టు పుట్ట గుడి పెద్దవాళ్ళని పట్టుకుని ఏడుస్తుంది. ఒక స్త్రీ భార్య అయితే చాలదు, తల్లి కావాలి. శ్రీమాత, శ్రీమాత్రే నమః నామం సంపుటీకరణం చేయమంటారు. లలితా సహస్రమే సర్వమంగళములకు కారణమైంది. అందుకే శంకరాచార్యులు వారు ఆ సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్థిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపవరాహస్య భవతి అన్నారు. దరిద్రాణం చింతామణి గుణనిక, చింతామణులతో చేయబడిన మాల ఆవిడ దరిద్రులకు. ఏ కోరిక తీరక దరిద్రుడుగా ఉన్నా ఆ కోరిక తీరడానికి చింతామణులతో కూడిన మాల ఏది అంటే లలితా సహస్రనామమే. అదే 1000 పూసల మాల.